నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్ డెప్త్. మనం నడిచే నేల అందంగా కనిపించడానికి ఎంతో మంది కార్మికుల జీవితాలు అంధకారంగా మారిపోతున్నాయి. కడప జిల్లా ఎర్రగుంట్ల నాపరాయ్ ఒకప్పుడు దేశ విదేశాల్లో మన రాష్ట్ర ఖ్యాతి చాటిన బ్రాండ్. కానీ ఆ బ్రాండ్ వెనుక ఉన్న వేలాది మంది కార్మికుల నెత్తురు, చెమట మాత్రం ఎవ్వరికీ కనిపించలేదు. దశాబ్దాలుగా ఈ రాళ్ల గౌలని నమ్ముకుని బతుకుతున్న కార్మికుల జీవితాలు ఈ బండరాల్లాగే కఠినంగా, నిర్జీవంగా మారిపోయాయి. ఆధునికత పేరుతో వచ్చిన రంగురంగుల టైల్స్, మార్బుల్స్ ఈ నాపరాయ్ మార్కెట్ శాశ్వతంగా దెబ్బతీసేశాయి. డిమాండ్ పడిపోవటం, పెరిగిన ధరలకు తగ్గట్టుగా కూలీ గిట్టుబాటు కాకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కనీస బీమా కూడా లేని దయనీయ స్థితిలో ఉన్న ఎర్రగుంట్ల నాపరాతి కార్మికుల కన్నీటి గాథపై ప్రైమ్ 9 అందిస్తున్న ఇన్ డెప్త్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఎర్రగుంట్ల అంటేనే నాపరాయి, నాపరాయి అంటేనే గుర్తొచ్చేది ఎర్రగుంట్ల. అలాంటి ఎర్రగుంట్ల నాపరాయికి అటు దేశ విదేశాల్లో కూడా బాగా పేరుంది. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎర్రగుంట్ల నాపరాయికి పూర్తిస్థాయిలో డిమాండ్ తగ్గింది. గతంలో ఉన్న రేట్ల కన్నా ఇప్పుడున్న రేట్లతో అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కుటుంబాలు కూడా లబోదిబోమంట పరిస్థితి ఉంది. అయితే ఈ నాపరాయికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ఉన్నటువంటి కార్మికులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అసలు ఎర్రగుంట్ల నాపరాయికి ఎందుకు అంత ప్రత్యేకత, అసలు ఆ నాపరాయికి ఎందుకు అంత డిమాండ్ తెలుసుకోవాలంటే ప్రైమ్ 9 ప్రత్యేక కథనం చూద్దాం రండి. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం అనగానే భౌగోళికంగా, వాణిజ్యపరంగా అందరికీ ముందుగా గుర్తొచ్చేది నాపరాయ్. ఇక్కడ వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న నాపరాతి గౌలు ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా పట్టుకొమ్మల్లా నిలుస్తున్నాయి. గత 40-45 ఏళ్లుగా సుమారు 10,000కు పైగా కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ నాపరాయి వృత్తిని నమ్ముకుని తమ జీవనం సాగిస్తున్నాయి. ఒకప్పుడు ఎర్రగుంట్ల నాపరాయికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరుండేది. ఇక్కడి నుంచి జర్మనీ, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు సైతం టన్నుల కొద్దీ నాపరాయి ఎగుమతి అయ్యేది. ఆ రోజుల్లో ఈ పరిశ్రమ ఎంతో కళకళ్లాడుతూ కనిపించేది. నాపరాయికి ఉన్న మన్నిక, వాతావరణాన్ని తట్టుకునే గుణం వల్ల విదేశీయులు సైతం దీనిపై మక్కువ చూపేవారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో, యజమానులకు లాభాల రూపంలో ఏటా 100 కోట్ల రూపాయల ఆదాయం సమకూరేది. కానీ ఆ మెరిసే రాళ్లను భూమి పొరలో నుంచి బయటకు తీసే కార్మికుల జీవితాల్లో మాత్రం అప్పుడు ఇప్పుడు ఎలాంటి మార్పు రాలేదు. తరతరాలుగా వారు ఆ గబుల్లోనే తమ రక్తాన్ని, చెమటను చిందిస్తూ ఆ రాళ్ల మధ్య తమ జీవితాలను అరగదీసుకుంటున్నారు. రోజు రోజుకు ఇది ఎందుకంటే ఈ కాంపిటీషన్ బిజినెస్గా తయారైపోయింది. ఎందుకంటే ట్రైల్స్, తర్వాత ఈ గ్రానైటు, మార్బుల్ వస్తున్నాయి కాబట్టి మాకైతే మాత్రం మాకు ఈ ముతకరాయిని చాలా తక్కువకు, అంటే మాకు గిట్టుబాటు కావడంలే. బ్లాస్టింగ్ మొదలుకొని గని మామూలుగా పన్నుకు తీసుకుంటాము. పన్నుకు తీసుకొని గజం వచ్చేసి 2,000 రూపాయల గజంతో తీసుకోవడము, తర్వాత నెక్స్ట్ దాన్ని బ్లాస్టింగ్ చేయడము, ఇదంతా ఇదైతే మాకు ఆ పడే కాస్ట్ ఆఫ్ ఇది వచ్చేసి దానికి ఇది కావడంలే. మాకు 1,200 రూపాయలు ఇస్తారు. మాకు అడుగు వచ్చేసి ఇచ్చే రేటుకు ఈ కూళ్ళకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. కాకపోతే అంటే ఈ ఫీల్డ్లో అడుగు పెట్టినాం కాబట్టి ఇది మామూలుగా కుటీర పరిశ్రమ మాదిరి ఉండే కూడా మాకు 50 నుంచి 60 లక్షలు ఒక గని 10 మంది కూలీలను పెట్టుకొని ఇచ్చాలంటే 50-60 లక్షలు పెట్టుబడి. ఈ 50-60 లక్షలు పెట్టుబడి ఇన్వెస్ట్ చేసిన దాని మీద మాకు వచ్చే ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ వచ్చే ఈ రాళ్ళ రేటుకు ఇబ్బందిగానే ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఈ నాపరాతి గౌల్లో పనిచేయడం అంటే అక్షరాల మృత్యువుతో చెలగాటమాడడమే. భూమి ఉపరితలం నుంచి సుమారు 13 నుంచి 30 అడుగుల లోతులో ఈ గౌలుంటాయి. అంత లోతుకు దిగి భారీ బండరాళ్లను వెలికితీయడం అత్యంత ప్రమాదకరమైన కష్టంతో కూడుకున్న పని. ఒక్కో గవిలో సాధారణంగా 6 నుంచి 7 మంది కార్మికులు ఒక బృందంగా పనిచేస్తుంటారు. వీరి దినచర్య ఉదయం 6 గంటలకే మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎండను, దుమ్మును లెక్క చేయకుండా వారు ఆ గవుల్లో శ్రమిస్తుంటారు. గాలి సరిగ్గా ఆడక ఉక్కపోతతో ఊపిరి ఆడని పరిస్థితుల్లో వారు ఆ బండరాళ్లతో కుస్తీ పడుతుంటారు. భారీ ఇనుపరాడ్లు, సుత్తెలతో రాళ్లను పగలగొట్టే క్రమంలో వారి కండరాలు తెగిపోయేంత శ్రమపడాల్సుంటుంది. ఆ గవుల్లో ఎప్పుడు ఏ రాయి మీద పడుతుందో, ఏ మట్టిపెళ్ల విరిగిపడుతుందో తెలియని భయంకరమైన వాతావరణం అక్కడుంటుంది. కేవలం తమ కండబలాన్ని, అదృష్టాన్ని నమ్ముకునే వారు రోజు ఆ గవుల్లో దిగుతుంటారు. మాది మంత్రాలయం మండలం, కర్నూలు జిల్లా. ఇక్కడికి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి టాటర్ గనుల్లోకి పోతాను. గనుల్లో నుంచి ఇక్కడ మిషన్ నేర్చుకొని
పాలిసు తోపడ కటింగు నేర్చుకొని మేము భార్యాభర్తలు 18 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాం. అక్కడ పొలం ఉంది, వర్షాలు సరిగ్గా లేక నష్టపోయి ఇక్కడ వచ్చి ఇక్కడే ఉన్నాం. ఇక్కడ కటింగ్ అనేది మామూలు మూలమట్టంతో కొలత పెట్టుకుంటాం. మూలమట్టంతో కొలత పెట్టుకొని మిషన్తో కటింగ్ చేసుకుంటాం. మిషన్తో కటింగ్ చేసుకున్న తర్వాత గుండ్రాళ్ళు ఏమైనా చెక్కల రాళ్ళు వచ్చినట్టు దీని ద్వారా లెవెల్ చేస్తాము. లెవెల్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆడోళ్ళు పాలిష్ చేసుకుంటాం. ఇప్పుడు లావరాయి వచ్చేసి లావరాయి మీడియం సైజు పెడతాం. గవుల నుంచి ప్రాణాలకు తెగించి తీసిన రాళ్లను ట్రాక్టర్ల ద్వారా ఎర్రగుంట్ల టౌన్లో పాలిషింగ్ సెంటర్లకు తరలిస్తారు. ఇక్కడ జరిగే పనిలో ఎక్కువగా మహిళా కార్మికులే పాల్గొంటారు. గవిలో మగవారు పడే కష్టానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ మహిళలు శ్రమిస్తుంటారు. ట్రాక్టర్ల నుంచి రాళ్లను దించడం, వాటిని నిర్ణీత సైజులో కట్ చేయడం, ఆ తర్వాత యంత్రాల ద్వారా పాలిష్ చేయడం, ఇదంతా అత్యంత శ్రమతో కూడుకున్న పని. ఈ క్రమంలో వెలువడే దట్టమైన రాతి దుమ్మును పీలుస్తూనే వారు గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుంది. కనీసం ముఖానికి మాస్కులు కూడా లేకుండా ఆ తెల్లటి దుమ్ములో వారు దెయ్యాల్లా మారిపోతుంటారు. చేతులకు గ్లౌజులు లేకపోవడంతో రాళ్లు కోసుకుపోయి వారి చేతులు ఎప్పుడూ రక్తమోడుతూనే ఉంటాయి. ఆ గాయాలకు గుడ్డలు చుట్టుకుని మరీ వారు యంత్రాల ముందు నిలబడి పనిచేస్తుంటారు. కుటుంబ భారాన్ని మోయడం కోసం, పిల్లల ఆకలి తీర్చడం కోసం ఆ తల్లులు పడుతున్న ఈ నరక యాతన చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఇంత కఠినమైన శ్రమ చేస్తున్నా వీరికి దక్కే కూలీ మాత్రం శ్రమకు ఏమాత్రం తగినట్లుగా లేదు. పాలిషింగ్ సెంటర్లో పనిచేసే మహిళా కార్మికులకు వారు పాలిష్ చేసే బండల సంఖ్యను బట్టి రోజుకు 400 నుండి 500 వరకు మాత్రమే ఇస్తున్నారు. ఇక 30 అడుగుల లోతులో ప్రాణాలు తెగించి పనిచేసే మగ కార్మికులకు రోజుకు 600 నుంచి 700 రూపాయలు ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు సహా అన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 10 ఏళ్ల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు జీవన వ్యయం 3 రెట్లు పెరిగింది. కానీ దశాబ్దాలుగా వీరి కూలీ మాత్రం పెరగలేదు. రోజుకు 500-600 రూపాయలతో ఒక కుటుంబాన్ని పోషించడం, పిల్లలను చదివించుకోవడం, అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకోవడం నేటి రోజుల్లో అసాధ్యంగా మారింది. ధరలు పెరుగుతున్నా తమ కూలీ మాత్రం పెరగడం లేదని, కడుపు నిండా తినడానికి కూడా ఈ సంపాదన సరిపోవడం లేదని కార్మికులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంకా మేము ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇక్కడ 30 ఏళ్ళ నుంచి చేస్తాను ఇదే వర్క్లోనే. దీని గుండానే పోషడం. మాకేం భూములు పోయినాయి. ఆ ఫ్యాక్టరీలో బట్టి జాబులు గీబులు ఏమి ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఇంకా మనం దీని మీదనే ఆధారపడి దీని మీదనే పని చేసుకుంటూ బతుకుతాను. చదరానికి 80 రూపాయలు వారానికి. ఒక రోజుకు ఈ రోజుకు వచ్చేసి 10 చదరాలు ఇచ్చాం, 800 కూలి పడుతుంది. ఈ రోజులు మెడ్రాస్ పోతాయి, మెడ్రాస్ ఎక్కువ. ఈ నాపరాయి పరిశ్రమలో కార్మికులను అత్యంత కలవరపెడుతున్న మరో ప్రధాన సమస్య భద్రత. మైనింగ్ చట్టాల ప్రకారం క్వారీలో పనిచేసే కార్మికులకు హెల్మెట్లు, సేఫ్టీ బూట్లు, గ్లౌజులు, మాస్కులు యజమానులే ఉచితంగా అందించాలి. కానీ ఎర్రగుంట్ల గవుల్లో 99% మంది కార్మికులకు ఇవేవి ఉండవు. కనీస రక్షణా పరికరాలు లేకుండానే వారు ఆ భారీ యంత్రాల మధ్య, బండరాళ్ల మధ్య పనిచేస్తుంటారు. క్వారీల వద్ద కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అందుబాటులో ఉండదు. తాగడానికి స్వచ్ఛమైన నీరు, విశ్రాంతి తీసుకోవడానికి ఒక షెడ్డు లాంటి కనీస సౌకర్యాలు కూడా యజమానులు కల్పించరు. లాభాల మీద ఉన్న ధ్యాస కార్మికుల ప్రాణాల మీద ఏమాత్రం ఉండదు. కార్మిక శాఖ అధికారులు, మైనింగ్ అధికారులు ఎప్పుడూ ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు. అధికారుల నిర్లక్ష్యం, యజమానుల ధనదాహం మధ్య కార్మికుల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారిపోయాయి. చట్టాలు కాగితాలకే పరిమితమై వ్యవస్థలు నిద్రపోతున్న వేళ ఆ గవుల్లో చావు ఎప్పుడూ పొంచి ఉంటోంది. ప్రమాదాలు జరిగినప్పుడు యజమానుల క్రూరత్వం, వ్యవస్థల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాణాలు పోయినా, కాళ్ళు చేతులు విరిగినా కనీసం పట్టించుకునే నాథుడు లేడు. ఇన్సూరెన్స్ అనే పదమే ఆ కార్మికులకు తెలియదు. ఒక కార్మికుడు మంచాన పడితే ఆ కుటుంబం మొత్తం ఎలా రోడ్డున పడుతుందో చూస్తే గుండె తరుక్కుపోతోంది. చట్టాలు కాగితాలకే పరిమితమై వ్యవస్థలు నిద్రపోతున్న వేళ ఆ గవుల్లో చావు ఎప్పుడూ పొంచి ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు యజమానుల క్రూరత్వం, వ్యవస్థల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాలు పోయినా, కాళ్ళు చేతులు విరిగినా కనీసం పట్టించుకునే నాథుడే ఉండడు. ఇన్సూరెన్స్ అనే పదమే ఆ కార్మికుడికి తెలియదు. ఒక కార్మికుడు మంచాన పడితే ఆ కుటుంబం మొత్తం ఎలా రోడ్డున పడుతుందో చూస్తే గుండె తరుక్కుపోతుంది.
39 అడుగుల లోతులో రాళ్లు తీసే క్రమంలో తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. పైనుంచి బండరాళ్లు మీద పడినా, ట్రాక్టర్లు బోల్తా పడినా కార్మికులు తీవ్రంగా గాయపడుతుంటారు. ఈ పరిశ్రమలో పనిచేసే ఏ ఒక్క కార్మికుడికి కనీస జీవిత బీమా గానీ, ఆరోగ్య బీమా గానీ లేదు. పనిలో ఉండగా చిన్న దెబ్బలు తగిలితే యజమానులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి చేతులు దులుపుకుంటారు. అదే పెద్ద ప్రమాదం జరిగి కాళ్ళు చేతులు విరిగి శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారిని కనీసం తిరిగి చూసే పాపాన పోవడం లేదు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మంచాన పడితే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతోంది. వైద్య ఖర్చుల కోసం లక్షలాది రూపాయలు అప్పు చేసి ఆ ఊబిలో కూరుకుపోతున్నారు. కార్మికుల శ్రమతో కోట్లు గడిస్తున్న యజమానులు వారి ప్రాణాలకు మాత్రం కనీస భరోసా ఇవ్వకపోవడం ఈ వ్యవస్థలోని డొల్లతనానికి అద్దం పడుతోంది. కొన్నిసార్లు గవుల్లో జరిగే ప్రమాదాలు కార్మికుల ప్రాణాలు బలి తీసుకుంటాయి. మందు పాత్రలు పేల్చే సమయంలో జరిగే పొరపాట్ల వల్ల లేదా పైకప్పు కూలిపోవడం వల్ల కార్మికులు అక్కడికక్కడే మృతి చెందుతూ ఉంటారు. కానీ ఆ మరణాలను కనీసం బయటకు కూడా రానివ్వరు. పోలీసులకు, అధికారులకు లంచాలిచ్చి శవాలను గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. చనిపోయిన కార్మికుడి కుటుంబానికి 10 లేదా 20 వేల రూపాయలు చేతిలో పెట్టి బెదిరించి పంపించేస్తారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయిస్తారు. చట్ట ప్రకారం కార్మికుడు పనిలో చనిపోతే యజమాని నష్టపరిహారం చెల్లించాలి. కానీ ఇక్కడ ఆ చట్టాలు అమలు కావు. ప్రాణం పోయినా ఆ పేదవాడికి న్యాయం జరగని దౌర్భాగ్య స్థితి ఈ నాపరాయి పరిశ్రమలో నెలకొంది. 32 ఏళ్ళు అయింది. ఏం పని చేస్తాం, ఏం ఆధారం లేదు, అది కూడా పని లేదు, పాడు లేదు. అంటే రోజుకి ఎంత వస్తుంది? అంటే వారానికి ఎంత మీకు ఎట్లా? వారానికి వచ్చాది 3,500, 3,000 ఆడికి. గవర్నమెంట్ ఏం మచ్చుగా కోరుకుంటాను, ఏది వాళ్ళు నెరవేర్చేది, వాళ్ళు దండుకొని వాళ్ళు సంపాదించుకోనే సరిపోయింది. ప్రజలను పట్టించుకునే నాదుడే లేడు ఎవడు. ఇంతవరకు నేను వచ్చి 35 ఏళ్ళు, ఇంతవరకు కార్మిక నాయకుడు అనేవాడు వాడి మగమే సొలేదు. ఒకప్పుడు ఎంతో డిమాండ్ ఉన్న నాపరాయికి ఇప్పుడు మార్కెట్లో ఆదరణ పూర్తిగా పడిపోయింది. దీనికి ప్రధాన కారణం ఆధునిక సాంకేతికతతో తయారవుతున్న రంగురంగుల టైల్స్, గ్రానైట్స్, మార్బుల్స్. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వస్తున్న ఈ ఆధునిక ఫ్లోరింగ్ మెటీరియల్స్ మార్కెట్ను ముంచెత్తాయి. నాపరాయితో పోలిస్తే ఇవి చూడడానికి ఆకర్షణీయంగా ఉండడం, వేయడం సులువు కావడంతో ప్రజలు, బిల్డర్లు వీటివైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో నాపరాయికి ఆర్డర్లు రావడం గగనంగా మారింది. ఒకప్పుడు వందలాది లారీలతో రద్దీగా ఉండేటువంటి ఎర్రగుంట్ల క్వారీలు ఇప్పుడు ఆర్డర్లు లేక వెలవెలబోతున్నాయి. మార్కెట్ పతనం కావడంతో యజమానులు ఉత్పత్తిని భారీగా తగ్గించేశారు. దీని ప్రభావం నేరుగా రోజువారీ కూలీల ఉపాధిపై పడింది. వ్యాపారం మామూలుగానే వాళ్ళకు మామూలుగా ఉండాలి, ఒక కూలీలే అడిగే ఉండాలి. వ్యాపారం పెరుగుతుంటే తగ్గుతుంటే దానికి ఇబ్బంది. ఏదో చివడ బ్లాక్ అయితే తగ్గడం లే, పోతానే ఉంది. వ్యాపారాలు అయితే తగ్గలేదు, జరుగుతూనే ఉన్నాయి. కార్మికులు పట్టించుకునే ఎవరు లేరు. లేబర్ ఆఫీసర్ రావాలి, అతను రాడు. వాళ్ళకి వేరే వాళ్ళకి పోతే వాళ్ళు అక్కడ చూసుకుంటారు అంతే. డిమాండ్ లేకపోవడంతో యజమానులు గవుల్లో పనులను కుదించేశారు. గతంలో వారంలో 6 రోజులు నిరంతరాయంగా పని దొరికేది. కానీ ఇప్పుడు వారంలో 2-3 రోజులు మాత్రమే పని దొరుకుతోంది. మిగతా రోజుల్లో కార్మికులు ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. పని లేని రోజుల్లో ఎవరికీ ఎలాంటి వేతనం రాదు. దీంతో వారి నెలవారీ ఆదాయం సగానికి పడిపోయింది. చదువు లేక, వేరే పని రాక దశాబ్దాలుగా ఇదే వృత్తిలో మగ్గిపోతున్న కార్మికులు ఇప్పుడు ఉపాధి కరువై పస్తులుండాల్సిన దుస్థితికి చేరుకున్నారు. అప్పులు పుట్టక, పూట గడవక వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. కార్మికులు బ్రతుకు తెరువు కోసం వలసలు పోతుంటే వయస్సు పైబడిన వారు మాత్రం ఇక్కడే ఉంటూ ఆకలితో అలమటిస్తున్నారు. ఈ పరిశ్రమలో కార్మికులను భయపెడుతున్న మరో సైలెంట్ కిల్లర్ రాతి దుమ్ము. పాలిషింగ్ సెంటర్లో గవుల్లో నిరంతరం వెలువడే సిలికా దుమ్మును పీల్చడం వల్ల కార్మికులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఊపిరితిత్తులో దుమ్ము పేరుకుపోయి సిలికోసిస్, ఆస్తమా, టీబీ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. 40 ఏళ్ళు వచ్చేసరికి చాలామంది కార్మికులు ఆయాసంతో పని చేయలేని స్థితికి చేరుకుంటున్నారు. వైద్యం చేయించుకునే స్తోమత లేక ఆ వ్యాధులతోనే కుమిలిపోతూ ప్రాణాలు వదులుతున్నారు. ఈ వృత్తిలో ఉన్నవారి సగటు ఆయుర్దాయం 50 ఏళ్లకు పడిపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఉపాధి కరువు,
మరోవైపు ప్రాణాల మీదకొస్తున్న రోగాలు, ఇంకోవైపు ప్రమాదాలు. ఎటు చూసినా ఎర్రగుంట్ల నాపరాతి కార్మికుల జీవితాల్లో అంధకారమే కనిపిస్తుంది. దశాబ్దాలుగా ప్రభుత్వాలకు ఆదాయం తెచ్చిపెట్టిన ఈ కార్మికులు నేడు తమ బతుకు తెరువు కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావటం నిజంగా బాధాకరం. అసలు ఈ కార్మికులు ఏమంటున్నారు? వారి డిమాండ్లేంటి? ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారు? తమ బ్రతుకులు మారాలంటే ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు. ముందుగా తమ కూలీని పెంచాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మగ కార్మికులకు రోజుకు కనీసం 1000 రూపాయలు, మహిళా కార్మికులకు 800 రూపాయలు కూలీ గిట్టుబాటు యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. కనీస వేతన చట్టాన్ని కఠినంగా అమలు చేసి తమ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా చూడాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ప్రమాదాల బారిన పడుతున్న కార్మికులకు భరోసా కల్పించడం అత్యంత ఆవశ్యకం. గవుల్లో పనిచేసేటువంటి ప్రతి కార్మికుడికి ప్రభుత్వమే ఉచితంగా 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఈఎస్ఐ సౌకర్యం కల్పించి ఉచిత వైద్యం అందేలా చూడాలి. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే లేదా శాశ్వత వైకల్యానికి గురైతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు యజమానుల నుంచి వసూలు చేసే పన్నులతో ఓ ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ భవన నిర్మాణాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, పేదల ఇళ్ల నిర్మాణాల్లో తప్పనిసరిగా కొంత శాతం నాపరాయిని వాడేలా నిబంధనలు తీసుకురావాలి. దీనివల్ల స్థానిక పరిశ్రమకు ఆర్డర్లు పెరిగి కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది. అలాగే నాపరాయి ఎగుమతులపై ఉన్న పన్నులను తగ్గించి పరిశ్రమ రాయితీలు ప్రకటిస్తే మూతపడిన గవులు మళ్లీ తెరుచుకునే అవకాశం ఉంది. చట్టాలు అమలు కావాలంటే అధికారుల చిత్తశుద్ధి అవసరం. కార్మిక శాఖ, మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సమన్వయంతో పనిచేసి క్వారీల్లో నిరంతర తనిఖీలు చేపట్టాలి. కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వని యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ప్రతి క్వారీలోనూ డస్ట్ కలెక్టర్లు, వాటర్ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టబద్ధంగా నడిచే వాటిలోనే కార్మికులకు పూర్తి భద్రత కల్పించాలి. ఎర్రగుంట్ల నాపరాయి కేవలం ఒక రాయి కాదు, అది వేలాది కుటుంబాల జీవనాధారం. ఆ పరిశ్రమ కనుమరుగైపోతే ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి. దశాబ్దాలుగా ఈ వృత్తిని నమ్ముకున్న వారిని ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. పాలకుల కళ్ళు తెరుచుకుని ఈ బండరాళ్ల వెనుకున్న కార్మికుల కన్నీళ్లు తుడిచే రోజు త్వరలోనే రావాలి. కనీస వేతనం, బీమా సౌకర్యం కల్పించి వారి బ్రతుకుల్లో వెలుగులు నింపాలి. అప్పుడే ఆ మెరిసే నాపరాయికి నిజమైన సార్థకత లభిస్తుంది. దశాబ్దాలుగా నాపరాయి గౌల్నే నమ్ముకుని నేడు ఉపాధి లేక సరైన కూలీ రాక అల్లాడుతున్న కార్మికుల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు మా కరెస్పాండెంట్ ఎర్రగుంట్ల గ్రౌండ్ జీరోకు వెళ్లారు. 30 అడుగుల లోతులో వారు పడుతున్న శ్రమ, వారు ఎదుర్కొంటున్న ప్రమాదాలు దగ్గరుండి పరిశీలించారు. అసలు ఆ కార్మికుల ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారు? కెమెరామెన్ రాకేష్తో కలిపి మా రిపోర్టర్ సుధీర్ అందించే ఇన్ డెప్త్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం ఇప్పుడు ఏదైతే ఆ ఎర్రగుంట్ల నాపరాయి తీసే ఆ ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా చూడొచ్చు, ఏదైతే నాపరాయి గవి దగ్గర ఇక్కడ కార్మికులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే నాపరాయిను తీసే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా వీళ్ళైతే కనుక ఉదయం 6 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా తమ పనిలో కూడా నిమగ్నమై ఉంటారు. అయితే దాదాపుగా వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పని చేస్తున్నారు, అసలు ఎందుకు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ నాపరాయికి ఇంత డిమాండ్ తగ్గింది? దానికి మనతో మాట్లాడేందుకు నాపరాయికి సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అసలు ఏంటి, ఎందుకు ఒక్కసారిగా ఈ డిమాండ్ తగ్గింది, అసలు ఒకప్పుడు దేశ విదేశాలకు కూడా ఇక్కడ నుంచి ఈ నాపరాయి వెళ్ళేది, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఏంటి మీ పేరు ఏంటి? అసలు నా పేరు మోహన్ చేసి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇదే అప్పుడు బాగా పోతున్నాయి. ఇప్పుడు పోవడం లేదు, వ్యాపారం ఏం జరగలేదు. మాకు 10 నుంచి 16కి వచ్చే సాయంత్రం 1 గంట, మధ్యాహ్నం 1 గంట 2 అవుతుంది. ఇరిచాలకి 500 600 కూలిచ్చారు. ఇదే మాకు బతికారు. పిల్లపించి పని చేస్తున్నాం. ఏం చదువు రాదు, పాడు రాదు. మా పిల్లలు విద్యాలయ లేదా ఉద్యోగాలకు పోతారు. లాంటి ఈ డబ్బు ఏమో సంవత్సరం జరిగేదే బరువుగా ఉంది. ఇది మా గతంలో చూసుకోవచ్చు అన్న, దాదాపుగా నాపరాయికి పెద్ద డిమాండ్ ఉండింది, ఇప్పుడు తగ్గిందంటారు. అప్పుడు దండిగా ఉన్నది రేటు. అప్పుడు దాదాపు సుమారుగా రేట్ ఏమో ఇప్పుడు పడిపోయింది. ఈ గ్రానైట్ వచ్చింది, స్టైల్స్ వచ్చింది, మార్బుల్ రాయి వచ్చింది, ఇవన్నీ వచ్చిన దానికి లేదు రేటు. ఇది లేదు. ఇగో ఇటు ఉంటాయి గనులు
చేసుకుని ఈ విధంగా ఉంటుంది. చెప్పే లెక్క వచ్చా ఓనర్లకు ఆటికాటికే సమస్యగా ఉంది. మిషన్లు ఆడేదాటికే వచ్చేది లెక్క, కూలీలకు ఆటికాటికి ఇచ్చారు, వాళ్ళకి ఆటికాటికి వచ్చింది. అది మా సమస్య. అన్న ఇది ప్రమాదంతో కూడుకున్న కూడా పరిస్థితి. ప్రమాదం జరిగితే మీ కుటుంబాలకు మిమ్మల్ని నమ్ముకుంటాయి. అసలు దీనికి మీకేమన్నా అసలు ఒక ప్రమాదం జరిగితే ఆదుకునే నాయకులు ఉన్నారు? నాయకుడు ఎవరు లేరు. ప్రమాదం ఎల్ఐసీలు ఎవరు చేయలే. జరిగితే ప్రమాదం జరిగితే కుట్లు పడతాయి, కుట్లు పడినాయి, దానికి కుట్లు పడినాయి, కుట్లు పడితే ఓవరాల్ అంతా తెచ్చారు, చూపించుకుంటారు, పోతారు. మళ్ళీ మిగతా సమస్య మన ఇంట్లో సంసారం జరగదు. ఇంకా ఈ పనికి వచ్చే సంసారం జరుగుతా జరగదు. ఇంతకన్నా ఏం లేదు. రోజుకి ఎన్ని గంటలు కష్టపడతారు? రోజు ఉదయం 6కు వస్తాము, 1 గంట 2 అందరూ కష్టపడాల్సిందే, ఖచ్చితంగా తప్పదు. ఎంత మాత్రం కూలిస్తారండి? 500, 600 బరువు వాటికి. ఇక్కడి నుంచి నాపరాయి ఎక్కడికి వెళ్ళేది గతంలో సుమారు పోతుంది. అప్పుడు శ్రీలంక, మెడ్రాసు, బెంగళూరు, ఇట్లా అక్కడ మైసూరు అక్కడంతా వెళ్తానే. అది ట్రైన్లో కూడా వెళ్తానే. ఇదే రామరాయి. ఈరోజు లారీలో పోయేది బరువుగా ఉంది. ఇప్పుడు పోటీ మెడ్రాస్ తప్ప ఎక్కడ వెళ్దు. మెడ్రాసే. అప్పుడు కలకత్తా అట పోతేనే, మైసూరు అట పోతేనే. అది ఇప్పుడు మెడ్రాస్ ఎక్కువ. అంటే ప్రభుత్వాలు ఇప్పుడు కలగేసుకొని మీకు ఏం న్యాయం చేయాలని కోరుకుంటున్నారు? మేము న్యాయం చేయాలంటే మా గురించి, కార్మికుల గురించి, ఒరే వీళ్ళు ఇంత కష్టపడతాను, వీళ్ళకి సాయం చేద్దాము, న్యాయం చేద్దాము. ఏదైనా సమస్య రైతు కార్మికులందరూ కలిసి వీళ్ళకి ఏదైనా ఎల్ఐసి మార్గమా, లేదా ప్రమాదం జరిగితే బీమా పథకమా, ఏదైనా చేసే పుణ్యం మాకు అదృష్టం మాట చేసే. ఇంకా మా పిల్లల భార్య బిడ్డలు బాగుపడతారు. అదే మా సమస్య. మనం చూడొచ్చు దాదాపుగా ఏ నాపరాయికి సంబంధించిన కార్మికులు అడిగినా పూర్తిలో కూడా దాదాపుగా సాయంత్రం వరకు, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కష్టపడతామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మరికొంతమంది చూడొచ్చు దాదాపుగా కార్మికులు ఉన్నారు. ఏంటి అసలు వాళ్ళకు ఏ విధంగా గడుస్తుంది, ఏమైనా జరిగితే మిమ్మల్ని ఆడుకునే నాదులు ఎవరైనా ఉన్నారు? అసలు ఏంటి అసలు ఎన్ని సంవత్సరాలు చేస్తారు? నేను వచ్చేసి దాదాపుగా 52 సంవత్సరాలు ఉంటుంది. ఇదే పని చదువులే సందులే ఇదే పని. కూలి మామూలుగా 6-7 వస్తుంది. కనీసం 1 కేజీ కూరకుడికి వెళ్ళిన అది వచ్చేసి 900 అంటున్నారు కేజీ కూర. మాకు మధ్యాహ్నం చేసినా మాట్లాడిన చేసినా కూరకు గిట్టుబాటు కూడా కాలే. ఇది మా పెంచాలా, పెంచితేనే కదా ఇప్పుడు కూరగాయలు పెరిగా, బియ్యం పెరిగా, అన్నీ పెరిగినాయి. కనీసం మనకు కూలి పెరిగితే ఆడ వస్తుంది. ఇదే పని, వేరే పని లేదు. నేను వడ్డీవాణి, రాయగొట్టేవాణి. మా వృత్తి ఇది. మా అప్పుడున్న చేతి పని చేసేప్పుడు డిమాండ్ ఉన్నది. రాంగ ఈ మార్పులు రాయి ఇవన్నీ వచ్చే కొద్దీ డిమాండ్ పడిపోయింది. వాస్తవంగా ఇది మారిపోయింది. ఎన్ని రకాలు వచ్చింది మార్పులు రాయి. దాని గురించి మన రాయిని అంతా తీసుకోవాలి. వాళ్ళు కోరుకునే ఈరు స్వామి ముందు ఎమ్మెల్యేలు కూడా కనీసం ఒక పిల్లలు ఉద్యోగం వేసుకుని చదువుకున్నా కూడా వేపించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏం లేదు దీంట్లో. ఇంకా మా సాగు మేము సావాల్సిందే. 10 పైసలు ఇచ్చిన ఆడదులే. మన పనికి వచ్చి మన కూలి ఇచ్చారు, లేకుంటే ఏదైనా దెబ్బలు తగిలినాయంటే 3 కట్టు కట్టిస్తారు బాగా, 4వ కట్టు కూడా ఇయ్యరు, పట్టించుకునే లేరు. ఎవరో ఒక గొప్ప మనిషి ఉన్నవాడు పట్టించుకుంటాడు, గొప్ప మనిషి లేనివాడు ఆ 3 కట్లకే అటు చేస్తుంటాడు. ఇక్కడ మరికొంతమంది కార్మికులు ఉన్నారు అన్నట్టు చేస్తున్నాం. అన్న ఏంటి మీరు ఎన్ని రోజుల నుంచి ఈ పని చేస్తున్నారు? అసలు ఏంటి ఎన్ని రోజులు చేస్తున్నారు మీరు? 30 ఏళ్ళు అవుతుంది, 35 ఏళ్ళు అవుతుంది. ఇదే పని, వేరే జీవనం లేదా మీకు? ఏం పని, పిల్లప్పటి నుండి గని పని. దగ్గర 12 ఏళ్ళు నుండి పనికి వస్తున్నాను. చిన్నప్పటి నుండి వస్తున్నా. తగ్గిపోయిందంటే ఇప్పుడు అవన్నీ గ్యారెంటరాలు ఇవన్నీ వచ్చిందనా, అవి ఈ రేటుకు ఆ రేటుకు వాడుతున్నాయని తగ్గిస్తున్నాయి. ఒకప్పుడు బాగా ఉన్నది కాబట్టి ఈ రేటు పోతున్నది బాగా. ఈ కొంత డిమాండ్ తగ్గిపోయింది అంటే మనకు కూడా పనులు కూడా చాలా తగ్గిపోయాయి. మనకి దొరికేది నల్లరాయి, ఈ రాయి కాదు. అక్కడకు పోయేకి అక్కడ సేల్ అవుతున్నాయి పాలు చేయి. అక్కడికి పోయాలిగా ఆ రాయి దొరుకుతుంది ఈ రేటుకు. ఆ రాయి ఎక్కువ వాడుతున్నారు. రోజు వేదం పెంచితే మేలే బా. ఇప్పుడు ఉండే పరిస్థితి మాకు అంత ఘోరంగా ఉంది. మాకేమో పిల్లపిండి చేస్తానే ఇదే ఈ లెక్కే. మాకేం అధికారం అంటే ఇప్పుడు సంవత్సరం దండిగా అది వాళ్ళకు 10 రూపాయలు పెంచా అంటే మనకు 10 రూపాయలు పెంచాలి. వాళ్ళు పెంచకుంటే మనకు అట్టే పెంచారు. అది కూడా ఉండొచ్చు, రాతే జరగకుంటే రావాల్సింది, పనికి రావాల్సింది. చేసుకోవాలి, జరగకుండా చేసుకోవాలా. లేదంటే ఆదివారం సెలవు ఇచ్చారు. మన సెలవు మామూలుగా అయితే. ఎర్రగుంట్లకు సంబంధించినటువంటి నాపరాయిని గవినించి ట్రాక్టర్లతో లోడ్ చేసిన అనంతరం కూడా ఏదైతే
ఎర్రగుంట్ల టౌన్లో ఉన్నటువంటి క్రషర్ల దగ్గరికి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇక్కడ దాదాపుగా ఏ నాపరాయిని తీసుకొచ్చినా కానీ ఇక్కడ పాలిషింగ్ విధానం చేసి దీని స్థాయిలో ఇక్కడ గ్రేడింగ్ విధానాన్ని బట్టి కూడా ఇక్కడి నుంచి సేల్ చేసిన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే పాలిషింగ్ చేసే సెంటర్ వద్దామో ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపుగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మహిళలే ఉన్న పరిస్థితి ఉంది. దాదాపు ఇక్కడ ఏదైతే ఈ మిషనరీల ద్వారా కూడా పూర్తిస్థాయిలో ఆ పాలిషింగ్ సిస్టమ్ చేసిన అనంతరం కూడా ఇక్కడ నుంచి వాళ్ళే గ్రేడింగ్ విధానంగా కూడా బండను అక్కడ పెట్టడం జరుగుతుంది. అయితే అది పెట్టిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా అది అడుగుల ప్రకారం కూడా సేల్ చేసే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అమ్మా, ఏంటి మీరు ఎప్పటి నుంచి ఈ పని చేస్తున్నారు? అసలు ఈ పని చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఏంటి అసలు మీరు? ఎప్పుడు 4 గంటలు చేశాను సార్. అన్ని రాళ్ళు, 5 రౌండ్లు, 6 రౌండ్లు, 7 రౌండ్లు అట్లా కొలతలు కూడా అన్ని. ఫస్ట్ అక్కడ నుండి వస్తుంది కటింగ్ వస్తారు. ఫస్ట్ కోసినాక తోపడా వేస్తారు. తోపడా వేసినా వాటిని తెచ్చుకొని వేస్తాం. పడుతుంది 10 నిమిషాలు. అంటే ఈ పని అలవాటు ఉంది కాబట్టి చేస్తాం. ఏ పని అలవాటు లేదు కదా ఇదే. ఇంకా చదువుకోలే కాబట్టి ఇంక ఇదే పని. ఇంకా చదువుకుంటే ఏదో ఒకటి జాబ్ చూసుకోవచ్చు, లేదు కాబట్టి ఇంక ఇదే. ఇక రోజుకి సదరాల ప్రకారం 5, 6, 7 ఇది తినేకి ఏముండదు సార్. సైగా ఉంటే పని చేస్తేనే కష్టం చేస్తేనే వచ్చేది. లాంటి వస్తుంది తినేదానికి. దాదాపుగా అయితే కనుక మహిళలు పూర్తిస్థాయిలో కూడా ఈ రంగాన్ని ఎంచుకోవడం తమ కుటుంబానికి సంబంధించిన జీవనోపాధి కోసమే ఇక్కడ ఈ పనికి వచ్చామని చెప్తున్నారు. అయితే ఈ గ్రేడింగ్ విధానంలో కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఏంటి ఎన్ని రోజుల నుంచి మీరు ఈ వృత్తి చేస్తున్నారు? అసలు ఎందుకు ఈ వృత్తికి ఎందుకు వచ్చారు? మాకు ఇంక చేసుకునేదే పని చేస్తారు ఇక్కడ. ఇంక ఏ పని లేదు. ఈ పని ఎర్రగుంట్ల మొత్తానికి కలిసి ఈ పని ఉండేది. మేము బునాదులు తిన దానికి పోతే మాకు పిల్లలతో ఇబ్బంది. మా పిల్లలను స్కూల్కి పంపించుకొని ఇక్కడికి వచ్చాం. ఇంకా ఉండేది ఈ పని కాబట్టి చిన్నగా దీనికే చేసుకుంటా ఉంటాం. ఇది మేము చేయబట్టి 4 ఏళ్ళు అవుతుంది సార్. నేను కూడా ఇంకా అప్పుడు నుంచి ఇటుకెళ్ళి బట్టి లేకపోతానేమో. ఆ పని ఎత్తిపోయిందని దీనికి వచ్చిన. ఈ మిషన్తోనే మనము వేసుకోలేమనుకుంటే చిన్న చిన్న వేసుకోవచ్చు. మన ధైర్యాన్ని బట్టి అట్లా పెద్ద రాళ్ళనే వేసుకోవచ్చు. ఇంక వేసుకునే కొద్దీ మనకు కూలి పడుతూ ఉంటుంది. మనము 6కైనా వచ్చేసుకోవచ్చు. మనం 5 నుంచి టైమ్స్ ఇక్కడ 5 నుంచి వేసుకుంటే మనకు పని జరుగుతుంది. మనకు ఇంకా పిల్లలతో కాదులే అనుకుంటే పొద్దున 7కైనా రావచ్చు. 7 వరకు మాకు టైం ఇక్కడ. మేమే చేసుకోవాలా, మేమే పోషించుకోవాలా. ఇంకెవరు పెడతారు సార్ మాకు? దాదాపుగా చూడొచ్చు, ఏదైతే ఉదయం 5 గంటల నుంచి కూడా దాదాపుగా ఇక్కడికి ఈ పనిలోకి వస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్నారు. అయితే వీళ్ళు రోజుకు ఎన్ని బండలకు సంబంధించిన చదరాలు వేస్తే అంత డబ్బులు కూడా సంపాదిస్తామని చెప్తున్నారు. దాదాపుగా మనం చూడొచ్చు, పాలిషింగ్ కూడా కావాల్సిన పరిస్థితి ఉంది. ఇది మామూలుగా మనం చూసుకోవచ్చు. ప్రధానంగా పాలిషింగ్ వెళ్ళే పద్ధతిలో బండ ఈ విధంగా ఉంటుంది. పాలిషింగ్ ఈ బండ తీసుకెళ్ళి వాళ్ళు మిషన్లో పెట్టిన తర్వాత పాలిషింగ్ చేసిన తర్వాత కూడా దాదాపు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ గ్రేడింగ్ పద్ధతి ప్రకారం సైజుల ప్రకారం కూడా పెట్టి ఇక్కడ నుంచి లోడ్ల ద్వారా కూడా ఏదైతే చెన్నై అలాగే మదురై తమిళనాడు రాష్ట్రానికి కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ నుంచి ఈ నాపరాయి కూడా వెళ్తుందని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే మరోపక్క పెద్ద ఎత్తున చూస్తే కనుక ఏదైతే నెలకు వచ్చేసరికి ఖర్చులు కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. అలాగే కరెంటు బిల్లులు కావచ్చు, అలాగే కూలీలకు సంబంధించినటువంటి డబ్బులు కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్నాయని చెప్తున్నారు. అయితే గతంలో ఈ నాపరాయికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండేది, కానీ రాను రాను పూర్తిస్థాయిలో కూడా ఈ నాపరాయికి సంబంధించి డిమాండ్ తగ్గుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కావచ్చు, నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. చూశారు కదా ఎర్రగుంట్ల నాపరాయి పరిస్థితి. ఈ ప్రాంతానికి కేవలం ఒక పరిశ్రమ కాదు, తరతరాలుగా వేలాది కుటుంబాలకు జీవనాధారం. భూమి పొరల్లో ఉన్నటువంటి నాపరాయిని వెలికితీసి దానికి రూపం ఇచ్చే ప్రతి అడుగులోనూ కార్మికుల శ్రమ ఖచ్చితంగా ఉంది. అందుకే ఈ రంగాన్ని కాపాడుకోవడంతో పాటు కూడా నాపరాయి కుటుంబ పరిస్థితులను కూడా కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పటికైనా ఎర్రగుంట్ల నాపరాయి ఖ్యాతిని పెంచి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది. ఎర్రగుంట్ల నుంచి నాపరాయి క్వారీ సెంటర్ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప. ఇది ఇవాల్టి ఇన్ డెప్త్ స్టోరీ. మరో ఇన్ డెప్త్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.